అప్పటి సంస్కారము మీలో ఉండాలి, మర్చిపోవద్దు. తర్వాత వేద మంత్రాలు ఏవైతే ప్రార్థన మంత్రాలు ఏమి ఉన్నాయి అవి మర్చిపోకండి. అన్నిటికంటే ఆత్మశక్తి పెంపొందించే గాయత్రి మంత్రాన్ని కూడా మర్చిపోకండి. మరి దేశభక్తి, దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి వీటిని కూడా మీ పిల్లలకు నేర్పించండి. మన సంస్కృతిని మర్చిపోకుండా చూడండి. విద్య తెలుపుతూ ముగిస్తున్నాను. సభాసాలకు పుస్తకాలు గ్రహిస్తూ మీ కలయిక విద్యార్థుల కలయిక అనుభవానికి ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ ఎన్నాళ్ళ కృషి ముఖ్యంగా దీనికి కారకులైనటువంటి బాబు, నాగభూషణం, లక్ష్మీ నరసింహ ఇంకా వ్యక్తులు అందరూ కలిసి ఎప్పటికో కృషి చేస్తూ ఎవరు ఎక్కడున్నారో తెలియదు. యువకులు మీరు ఇంకా శ్రమకు వచ్చి ఆయాసపడక ప్రయాసకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని చూసి వాళ్ళందరినీ ఏకపాటిపై తెచ్చిన బాబు గారికి, నాగభూషణ గారికి, లక్ష్మీనరసింహ గారికి ఇంకా అందరూ కూడా ప్రజాప్రతినిధులను తర్వాత దాదాపు 60 కోట్ల వయసు చేరినప్పటికీ నేను ఇష్టపూర్వకంగా ఈ సభాకారాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక మనం మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి స్కూల్లో ధార్మిక వేద మంత్రాలు ఇవన్నీ కూడా మీరు పఠించారు. అవన్నీ కూడా ఆచరణలో పెట్టి మీ పిల్లలకు, మీ ఇంటి పరిసరాల వాళ్ళకు ఇవన్నీ నేర్పించాలి. ఎందుకంటే జ్ఞానం వల్లనే ధ్యానం వల్లనే జ్ఞానం మనిషికి ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ధ్యానం రెండు కూడా ఆ వ్యక్తిని మహోన్నత స్థితికి చేసి మహోన్నత శిఖరాలను అభివృద్ధిస్తుంది. కాబట్టి మరొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే మనకు జన్మనిచ్చినటువంటి ఆరాధన దేవాలైనటువంటి మన తల్లిదండ్రులను ఎప్పటికీ దూరం చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 60 సంవత్సరాలు వచ్చినాయంటే వాళ్ళకు మీకంటే ఎక్కువ వయసులు ఉంటారు. వాళ్ళను మీ ఆసక్తితో, అనుదానంతో, మీ ఎమ్మటి ఉంచుకొని వాళ్ళను ప్రేమతో పెంచండి. వాళ్ళను ఇబ్బందులు గురి చేయకుండా మీ స్వార్థం కోసం, మీ సుఖశాంతుల కోసం వాళ్ళను దేవుడికి బలి పశువులుగా చేయదు. దయచేసి తల్లిదండ్రులు మీరు అందరూ కలిసి ఉంది వాళ్ళ మహమ్మద్ మేమందరినీ దేవుడిగా మీ అందరినీ చూపిస్తూ ముఖ్యంగా కమిటీ అందరికీ, బాబు గారికి, నాగభూషణ గారికి, లక్ష్మీ నరసింహ గారికి ఇంకా మిగతా అందరూ ఉన్నారు కదా, అది పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
కాబట్టి నిజంగా మీకు అందరికీ ఒక బూస్ట్ అందింది. ఇది ఎంత మనం ఎన్ని చేసుకున్నా ఈ ఆనందం రాదు. అప్పుడు 7th మీరు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. రారా పోరా రాలేదు కదా. మనం ఎంత ఎత్తు భౌతికంగా ఎదిగినా ఈ ఆర్థిక శాంతి అనేది ఇలాంటి విషయాలతోటి మనకు అందుతుంది. చాలా గ్రేట్. ఈ వయస్సులో మీరందరూ ఏకత్రితమై ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరచడం చాలా సంతోషం. అప్పుడు 7th క్లాస్ బ్యాచ్ చాలా ఘనంగా మనం స్కూల్లో చేసినట్టు గుర్తున్నాము. ఈ బ్యాచ్ వాళ్ళు చాలా ఘనంగా, అది మర్చిపోలేని బ్యాచ్ అనమాట. ఎందుకంటే కాబట్టి మీరు మర్చిపోకుండా ఆల్రెడీ రిటైర్డ్ మీ పిల్లలు కాకుండా మీ పిల్లల పిల్లలు చాలా ఉంటారు. వాళ్ళకు మీరు నేర్చుకున్నటువంటి మోడల్ వాల్యూస్ భౌతికంగా కంప్యూటర్ యుగం ఇది, సైన్స్ పరంగా బాగా ఎదిగారు, మనకంటే బాగా ఎదిగారు. కానీ మీలోని అనుభవాలు మీలోని మోడల్ వాల్యూస్ లేవు ఇప్పుడు. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మీరు అలా తయారు చేయండి. గాయత్రి మంత్రంకు మించినటువంటి మంత్రం ప్రపంచంలో లేదు. కృష్ణుడు రాముని కృష్ణుడికి కూడా ఇదే మంత్రం ఉపదేశం చేశారు. వాళ్ళు అదే మంత్రము జపం చేశారు. కాబట్టి మీ మన్మళ్ళకి మనమరాళ్ళకి కనీసం గాయత్రి మంత్రం చదువుకునే అలవాటు చేయండి. ప్రొద్దున్నే కానీ ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు. మామూలుగా ఇప్పటి పిల్లలకి ఫోన్ ఎందుకంటే మనతో సామర్థ్యం తక్కువైపోయింది. చిన్నపిల్లలు సామాన్యంగా కథలు ఇష్టపడతారు. అది కూడా అమ్మమ్మ నాన్నమ్మని చెప్తే బాగా ఇష్టపడతారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు యాక్టర్స్ పేర్లు తప్పితే మనకు రాముడు కృష్ణుడు మన పిల్లలకే తెలియదు. కాబట్టి అలాంటి సంస్కృతిని మళ్ళీ మీరు మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడేది మనమే, ఇంకెవరో కాదు. కాబట్టి మీ దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఉన్న కూర్చోబెట్టుకుని మీకు అదొక యావిగేషన్. నేను ఇప్పుడు కూడా విశ్వశాంతి స్కూల్లో భగవద్గీత చెప్తా చిన్నపిల్లలకి, కేజీ నుంచి 7th క్లాస్ వరకు. అట్లా ఒక యావిగేషన్ పెట్టుకోండి. అంటే మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలా పిల్లలతో మీకు సంపర్కం ఏర్పరచుకుంటే చాలా ఆ హ్యాపీనెస్ పొందుతారు. అనవసరమైన విషయాల్లో ఉన్న నావిగేషన్ పెంచుకోకుండా వాళ్ళతో పార్టిసిపేట్ చేయకుండా మీరు నచ్చి మీ సలహాలు కోరితే చెప్పండి, లేదంటే
దాని గురించి కూడా చిన్న పాట పాడతాను. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని కష్టాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి వినయే ముందిరా, తమ్ముడో ఈ తత్వము నిజమురా. అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా. అమ్మ మనసెంతో కమ్మనిదిరా, నాన్న మనసెంతో తీయనిదిరా. అమ్మ కోపించిన, నాన్న దండించిన, అదే నీ మంచి కొరకేనురా. ఎన్ని లోకాలు గాలించినా, తొమ్మిది మాసములు మోసినా, అమ్మ ప్రణపదములకు ప్రణమిల్లరా. ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి సేవించరా. వారు చనిపోయిన పిమ్మట వారు నామముతో శ్రాద్ధములు చేసి ఫలమేమిరా. ప్రాణముతో వారు ఉన్నప్పుడే పరిచర్యలు చేసి సేవించరా. వారు చనిపోయిన పిమ్మట వారి నామముతో శ్రాద్ధములు పెట్టి ఫలమేమిరా. ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని కష్టాలు సాధించినా, కన్న తల్లిదండ్రికి వినయే ముందిరా, తమ్ముడు ఈ తత్వము నిజమురా. అన్నప్పుడేమో బాధపడతాం వాళ్ళని, కనీసం ఒక డేలో ఒక 5 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళతోటి మనం స్పెండ్ చేయలేము. అలాంటి వాళ్ళు పోయినాక వాళ్ళకి గారెలు ఇష్టం, ఈ అన్నం ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని పెడతాం. అది లాభం ఏముంది? కాబట్టి వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఏం లేదు, ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు పక్క కూర్చొని అమ్మ తిన్నావా, మందులు వేసుకున్నావా, అన్నం తిన్నావా అని వాళ్ళకి ఎంతో మనం తరలించినంత విలువ. కాబట్టి అలా ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటే అది మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు, మీ పిల్లలకు పిల్లలు కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోతూ మరోసారి మీరందరికీ కూడా స్వార్థిస్తులు అందజేస్తూ మీరందరూ ఇంకా ఎదగాలి, ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా ఆనందం, మీకు ఆరోగ్యం భగవంతుడు సమకూర్చాలని మరోసారి భగవంతుడిలో ప్రార్థిస్తూ ఈ ఆశీస్సులు అందజేస్తూ ఓం. దైవగీతం అలాగే తల్లిదండ్రులను సేవించుకునే మన విద్యార్థులను తెలియడం కోరాలి అనే విషయాన్ని కూడా పాట ద్వారా మనకు ఒక రూపం అందించి మనకు ఆశీర్వాదాలు అందించినందుకు నేను శ్రీకాళ మా అందరి తరఫున నేను పాదాలు తెలియజేస్తాను. ఓం విశ్వాని దేవ సరిత దురితాది పరాసువా యద్భద్రం తన్నాసువా. ఓం శాంతి శాంతి శాంతి. నేనెవరో మీకు తెలియదు, ఇప్పుడే పరిచయం. అయినా నీ గురువులతో పాటు సమంగా పక్కన కూర్చోబెట్టి మరి వాళ్ళతో సమానంగా నాకు సన్మానం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వయసులో మీరందరూ కూడా నాకైతే పెట్టారా. మీరు 73-74 సంవత్సరాల 7th పూర్తి చేస్తే
నేను 76, 77లో 7th పూర్తి చేశాను. అది ఇక్కడ కాదు, అలివాడ స్కూల్ నుంచి. అలివాడ కాదు, మా సొంత గ్రామం అన్నారమ్మ నందిపేట మండలంలో అక్కడ పూర్తి చేశాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. అన్ని చెప్పాను. ముందుగా ఇక్కడ కూర్చున్నటువంటి మరి నాగయ్య గారు కానివ్వండి, శంకర్ సార్ కానివ్వండి, సంతం గారికి, వీరు మీకు గురువులు. మీకు చదువు చెప్పి, విద్యాబుద్ధులు నేర్పి, మీకు మంచి మార్గం నేర్పించి, మిమ్మల్ని సన్మానం చేస్తూ మీ భవిష్యత్తులో మంచిగా ఉండాలని ఎన్నో విద్యలు బోధించి ఎన్నో సూచనలు ఇచ్చినటువంటి మీకు వాళ్ళందరూ తెలుసు. మీకు గురువులైనట్టే నాకు కూడా వాళ్ళు గురువులు. ప్రతి సందర్భంలో చెప్తున్నాను, ఏ రకంగానే మీకు డౌట్ రావచ్చు. నేను 1993లో ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో చేరాను. అప్పుడు ఒక మధ్య ముద్దని ఎలా ఉన్నానో తెలియదు, స్కూల్ అంటే ఏంటో తెలియదు. మరి అలాంటి సందర్భంలో ఈరోజు నేను ఒక ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నా అంటే వారు నాకు నేర్పినటువంటి విద్య ఎలా ఉండాలో, ఒక ఉపాధ్యాయులు ఎలా ఉండాలో, ఒక ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు ఎలా ఉంటాయని మరి వ్యక్తిగతంగా చెప్పినటువంటి నాగేశ్వర సార్ గారి, శంకర్ సార్ గారి, మా సమతమ్మ గారి వారికి ఎప్పుడు నేను వినపడి ఉంటాను. అందుకని వారు నాకు ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి ఒక అంకిత భావంతో పనిచేయాలి, ఇలా ఉండాలి, విద్యార్థులకు ఎలా ఉండాలి అని బోధించినటువంటి వారు నాకు. కనుక వారు కూడా వారికి మీతో పాటు నేను వారితో ప్రాధాన్యత చేస్తున్నాను. ఇక 73-74 సంవత్సరం అంటే దాదాపుగా 51 సంవత్సరాలు చెప్పారు. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా వయసులో పెద్దగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల కింద మనం వెళ్ళిపోయిన వాళ్ళము ఒక తాటిని తీసుకురావాలంటే అది చాలా కష్టమైన విషయం. మరి మీరందరూ సమిష్టిగా ఉండి ఒకరిదారు ఒకరు ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి మరి వారందరినీ సేకరించినటువంటి మీకు అందరికీ కూడా ముఖ్యంగా నా సహాయం ఎంత ఉండేదో. నా దగ్గరకు వచ్చారు, సార్ 70-74 బ్యాచ్ సంబంధించినట్టు అటెండెన్స్ రిజల్ట్స్ ఉన్నాయంటే దేవా చెప్పారు. అప్పుడు అన్నీ చెల్లెలు పట్టేశారు. సరే బాబు సార్ కానివ్వండి, సార్ ఇది ఇంత వచ్చారు సార్, నా దగ్గర అడ్మిషన్ రిజిస్టర్స్ ఉంటాయి సార్, అప్పటి నుంచి ఉన్నాయంటే పాపం 2 సార్లు వచ్చి కూర్చున్నారు. మొత్తం రిజిస్టర్ ముందు పోతారు, చాలాసేపు 3 గంటలు కూర్చున్నారు. వాళ్ళు తమ విషయం అనేది చాలా అర్థమైనది. మరి అంటే ఒక కార్యక్రమం పూర్తి కావాలంటే అందరి సహకారం ఉండదు. ఎవరో ఒకరిద్దరు ముందుకు వస్తేనే అది కార్యక్రమం. అందులో కొందరు మాత్రం దీంట్లో మరి ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఒకరిగా ఒక సమాచారం ఉంచుకొని అందరూ ఇక్కడికి వచ్చి మీ గురువులను సన్మానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థికి ఈ రోజున్నటువంటి ఈ విద్యార్థికి చాలా తేడా. అలా ఇంత అభిమానం కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళు ఉంటారు. మరి ఇంత అభిమానం రాలేని పరిస్థితుల్లో కూడా వారి ఇంటికి వెళ్ళి కారు తీసుకొచ్చారని అభిమానం ఎంత అనేది మనకు తెలుసుకుంటుంది. కనుక ఇప్పుడు ఏదైతే మా సంతమ్మ గారు అనేది సంతమ్మ గారికి ఎప్పుడు నచ్చిన ఉంటారు. వారంలో నేను కూడా కాల్ చేసుకుంటాను, అమ్మ ఆరోగ్యం ఎట్లా చేయలేదు, వయసులో చాలా చిన్నవాళ్ళు వాడాలి. నేను కూడా ఇప్పుడు ఏప్రిల్లో రిటైర్మెంట్ ఉంది నాకు, ఇంకో 2 నెలల్లో నేను కాలిపోతాను. ఇప్పుడు అప్పుడున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థుల సంఖ్య చాలా తగ్గింది. ఎందుకు అంటే అంత ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకున్నారు కాబట్టి తగ్గిపోయింది. మరియు తెలుగు మాధ్యమంలో రాను అసలు ఏ పరిస్థితి వస్తుంది, ఎలా ఉంటుందో మనం చెప్పే పరిస్థితిలో లేదు. నా తర్వాత ఇంకో ఉంటారు, ఆ తర్వాత ఎలా ఉంటుందని చెప్పాలి. సరే మన సందర్భం వచ్చినప్పుడు సార్ మరి మేము వస్తున్నాము, మా స్కూల్కి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నామంటే దానికి సంబంధించి నేనేం చెప్పాను, ఏమి పనులు నేనే నిర్ణయించుకోవాలి. ఏదో బాధ్యతలతో పాటు మొదలు ఇస్తున్నట్టు సమాచారం ఉంది. మరి పాఠశాలకి మీరు ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక ఇంతకంటే ఇంత సమయంలో వచ్చిన రాజకీయ కూడా మరి ఈ
సందర్భంగా వచ్చేసినటువంటి మా మంత్రి గారు నారాయణ గారు ముఖ్యమంత్రి కలస ఆకాశం కూడా వారికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇంకా చెప్పాల్సిన అంశాలు ఉంటాయి కానీ సమయోపాయం చెప్పలేకపోతున్నాను. మరొకసారి చెప్తున్నాను, అందరితో రాష్ట్ర సమానంగా నన్ను సన్మానించినందుకు మీకందరూ కూడా వ్యక్తిగతంగా నేను మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. ఒకరి గురించి ఒక విషయము, నేను ఈ ఏదైతే బ్యాచ్ మీరు అప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నాను, మీరు మధ్య మధ్యలో టచ్లో ఉండండి. ఇంకా చెప్పారు కోర్స్ అన్నారు ఈ ఏవైతే కాకుండా మధ్యలో నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక గెట్టుగా పెట్టుకుని ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనము అందరూ నాన్నలు అమ్మమ్మలు తాతలు అంటే ఎవరి బాధ్యతలకు అప్పయిపేశారు. మీరు 3 బర్డ్స్ ఇప్పుడు మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి. అందుకని మీరు అందరనుకోండి కలిసారనుకోండి, ఒక సరదాగా 6 గంటలు నవ్వుతున్నారనుకోండి, ఒక అది మీకు ఎంత ఎనర్జీ ఇస్తుంది. అరే నా వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏమైనా మాట్లాడుతున్నాం. అది అప్పటి రోజు అది ఒక సరదా, చాలా సంతోషం. అలాంటి సందర్భాలు ఉండాలి. ఏదైనా మన కుటుంబ సభ్యుల మధ్య సంతోషము, మన ఫ్రెండ్స్ మధ్య ఉన్న సంతోషం చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఒక దూరంగా అనుకోండి, ఫ్రెండ్స్ మధ్యలో వెళ్తే ఆనందం వేరే ఉంటుంది, అదే మన కుటుంబంతో వెళ్ళిన ఆనందం వేరే. కానీ అందుకని అది బాధ్యత ఉంది, ఇది అట్లా కాదు, ఫ్రీ స్వేచ్ఛకు సంబంధించింది. కాబట్టి అందుకని మధ్యమతలు తెలుసుకుంటానని ఆయన సూచన మాత్రం అది చెప్తున్నాను. అందుకని ఆ విధంగా ఉండాలి. మరి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చే అందరికీ కూడా ధన్యవాదాలు. విద్యార్థులందరూ కూడా అందరికీ బాగా, నేను విదేశంలో చదువుకున్న 7th క్లాస్ మాత్రమే అది ఇంగ్లీష్ అయ్యింది. అందులో 6th వరకు మాత్రమే స్టార్ట్, మీకంటే సీరియల్. కానీ ఇక్కడ చదువుకున్నా, బయట మళ్ళా ఉద్యోగాలు చేసుకున్నా, కానీ ప్రస్తుతం ఇక్కడ ఆర్ఎస్ఎంఆర్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నా, తర్వాత వైదిక పురోహితుడిగా ఉన్నా, స్కూల్ సెక్రటరీగా ఉన్నా తెలుగు మీడియం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ రిటైర్ అయిపోయింది కాబట్టి ఆర్ఎస్ఎంఆర్కి రండి, నాలాగా సేవలు అందించండి. రోజు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది, పొద్దున సాయంత్రం. పొద్దున పురుషులకు యోగా, సాయంత్రం మహిళలకు యోగా, తర్వాత ఆదివారం స్వచ్ఛంగా అవుతుంది. కాబట్టి మీరు రండి, మీ పిల్లల్ని తీసుకురండి, నాలాగా మీరు కూడా ఎదగండి. ఈ ఆర్ఎస్ఎంఆర్ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా కొంచెం అధికారులుగా మీరు కూడా వచ్చి సేవలు చేస్తారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబాలు కుటుంబాలు విద్యార్థులు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఈ సన్మానం గృహోత్సవాలు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్య సమాజం మరి విద్య ద్వారా కూడా పరోపకారం చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగమైంది. ప్రతి ఒక్కరు కూడా మరి మన కర్తవ్యంలో భాగమైంది పరోపకారం చేయడం యొక్క ధర్మంగా భావించి మనం చేస్తున్నటువంటి పదవితో పాటు అది కూడా అనుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత సెకండ్ సెషన్లో కూడా భోజనానంతరం మన కార్యక్రమం ఇప్పుడు ఇప్పటివరకు జరిగినంత మన గురువులు మీ ముందర సవినయంగా మా క్లాస్మేట్ల తరఫున మరి నా తరఫున వెళ్ళడం, మీ గురువుల ఆఫీసులు ఉంటే ఇంకా తర్వాత ధర్మమైన చూపులు కూడా చేసుకుంటామని ఎప్పటికీ మీ వెనకాలే ఉంటాయి, మీ తలపైనే ఉంటాయి. ఎప్పటికీ మమ్మల్ని తట్టుకుంటే పాటిస్తూ మీతో ఉంటాయి. మాకు కొంచెం పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వాళ్ళని గెట్టుగా
పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు ఉపాధ్యాయులుగా సైబాబు గారు, రఘువీర్ సార్ గారు, బద్దూరి నరసింహ సారు, మన లోక బాలకృష్ణ మంత్రాల సార్ అంటుంది మన మంత్రాల సారు, మన అనసూయ టీచర్ అనసూయమ్మ, మరియు ఒక మోటార్ పంపు కూడా పంపు కూడా మీకు మా విద్యార్థుల తరఫున చిన్న ఒక అయితే ఇంతకుముందు నేను అనౌన్స్ చేశాను గుర్తిస్తున్నట్టుగా వాటర్ ట్యాంకు దాంతో పాటు పంపులు ఇస్తున్నట్టు చెప్పారు. అలానే కింద చూసానే ఉంది, మీకు తెలుసు. ఇచ్చినందుకు మరి పాఠశాలపై అభిమానంతో ఇచ్చినటువంటి అందరూ కూడా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది చాలా సంతోషంగా ఉంది. చెప్పాలా? ఆర్య సమాజ్లో మేము 73, 74 బ్యాచ్ మేము అందరం కలిసి ఒక 50 years ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్య సమాజ్కు మా తరఫున అందరి తరఫున విద్యార్థుల తరఫున ఈ వాటర్ ట్యాంక్, ఈ మోటార్ గిఫ్ట్ ఇస్తున్నాం. వారు స్వీకరించాలని కోరుతున్నాం.